హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలు వచ్చేసి న్యూ హౌస్ అనేది ఎలక్ట్రికల్ వైరింగ్ అయితే మొత్తం కూడాను కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి వైరింగ్ మొత్తం చేసినాక ఎర్తింగ్ అనేది మనం దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, వైరింగ్ అంతా చేసి బోర్డులన్నింటిలో కనెక్షన్స్ చేసిన తర్వాత మనం గ్రౌండ్ ఎర్త్ వేయకముందు ఎలా ఉంటుంది, వేసినాక ఎలా ఉంటుంది అనేది, ఆ కనెక్షన్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకైతే ఈ వీడియోలో అయితే కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. దీనికి సంబంధించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రెజెంట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మీరు ఇక్కడ బోర్డులో కనెక్షన్ చేస్తున్న వైర్స్ అయితే చూడొచ్చు. ఇవి మెయిన్ సర్క్యూట్స్ అనమాట. ఇది న్యూట్రల్ వైరు, ఇది రెడ్ ఫేజు, అలానే ఇవి ఎర్త్ ఇన్వర్టర్ అనమాట. ఇవి అన్ని బంచ్లు అనమాట. ఇవి అయితే మనం వచ్చేసి ఈ ఎర్త్లు కూడా అన్ని రూమ్లల్లో మనకు వచ్చిన సర్క్యూట్లలో అన్ని సర్క్యూట్ల ఎర్త్లు అనేటివి అన్నీ కూడాను కలిపేసేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. అలానే ఈ ఎర్త్లు అన్నీ కూడాను స్విచ్ బోర్డులకి మనకి 3 పిన్ టాప్లకైతే కనెక్షన్ అయితే 3 పిన్ సాకెట్లకైతే కనెక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఇవి 4 కూడాను. అయితే ఇప్పుడు ఇవన్నీ కొట్టిన బంచ్లన్నీ కూడాను మనకు ఒక్కసారి డీబీ దగ్గరికి అయితే వస్తాయి అన్నమాట. ఈ బ్లూ కలర్ వైర్ అయితే మీరు చూడొచ్చు. ఎల్లో కలర్ది వచ్చేసి ఇన్వర్టర్ అనమాట. బ్లూ కలర్ది ఎర్త్ వైర్లు, అన్ని ఎర్త్ వైర్లు అయితే ఇక్కడికి వచ్చినాయి. అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన ఎర్త్ వైరు మనకి ఇక్కడి నుంచి వెళ్ళి ఈ పైపు గుండా ఆ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇది మీరు చూడొచ్చు. ఇది న్యూ హౌస్ అనేది మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ ఎర్త్ వేసే ముందు ఒకసారి వైర్కి అయితే చెక్ చేసి అయితే మీకు చూపిస్తా. పవర్ సప్లై మనం ఆన్ అయితే చేసినాం అనమాట, హౌస్ పర్పస్కి సంబంధించి. అయితే ఈ ఎర్త్ కనెక్షన్ చేసే ముందు దాన్ని అయితే మీకు ఒకసారి పవర్ సప్లై ఏ విధంగా వస్తుంది, ఏంది ఎర్త్కి అనేది మీకైతే చూపిస్తా. దానికి తగ్గ మనం ఎర్త్ పౌడర్ అయితే ఒక బ్యాగ్ అయితే తెప్పించడం అయితే జరిగింది. ఇది 300 ఆ విధంగా అయితే పడుతుంది అనమాట. అలానే ఈ ఎర్త్ కెమికల్ పౌడర్, అలానే ఇన్బుల్ట్గా ఈ ఎర్త్ రాడ్ అయితే మీరు చూడొచ్చు. కెమికల్ అయితే కలిపేసి అయితే ఉంటుంది అనమాట. ఈ రాడ్కి ఆల్మోస్ట్ ఆల్ అవసరం లేదు, కానీ మనం ప్రొడక్షన్ పర్పస్ ఒక 5 years దాకా ఉండిపోద్ది అనేసి మనం అయితే తెప్పించడం జరిగింది. ఒకసారి ఈ గ్రౌండ్కి వెళ్ళే వైరు మీరు చూడొచ్చు. ఈ పైపు గుండా వెళ్ళే వైరు మనకి సప్లై అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఎర్త్ అనమాట. ఈ ఎర్త్కి పవర్ సప్లై అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇప్పుడు అన్ని వైర్లు కలిసి ఉన్నాయి. ప్లస్ ఏదన్నా ఒక ఎలక్ట్రికల్ మెటీరియల్ అనేది మనం యూజ్ చేస్తున్నప్పుడు అది వచ్చే మ్యాగ్నెట్ ఇండక్షన్ రూపంలో వచ్చే బాడీకి వచ్చే ఇండక్షన్ అనేది మనకి ఈ వైర్ గుండా అయితే 3 పిన్ టాప్కి పైన వైర్ వచ్చేసి బాడీకి ఉంటుంది కాబట్టి అది దాని గుండా ఈ ఎర్త్ వైర్కి అయితే వస్తుంది అనమాట. ఈ ఎర్త్ వైర్కి వచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి గ్రౌండ్కి పెట్టగానే ఈ లైట్ అయితే ఆఫ్ అయిపోద్ది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ వస్తున్న ఇండక్షన్ అనేది బాడీ షాక్స్ అనేటివి వచ్చేటి దీనికైతే మనకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా వచ్చిన వాటిని గ్రౌండ్కి వేస్తే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ అయితే ఏ విధంగా పోతుంది అనేది. వీటిని మనం టచ్ చేసినా కానీ లైట్గా జుమ్ జుమ్ అనడం అయితే జరుగుతుంది అనమాట. ఎక్కువ మనం చెప్పులు వేసుకున్నా కానీ షాక్ అయితే కొట్టదని చెప్పుకోవచ్చు. ఇలాంటి వేస్టేజ్ కరెంట్లు వచ్చే వాటిని మనం ఈ ఎర్త్ గుండా గ్రౌండ్కి అయితే పంపొచ్చు అనమాట. ఈ ఎర్త్కి లో రెసిస్టెన్స్లో మనకి గ్రౌండ్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. కాపర్ ప్లేట్లు కానివ్వండి, అలానే ఐరన్ లో రెసిస్టెన్స్ వాటితోటి గ్రౌండ్కి అయితే మనకి చాలా తొందరగా అనేది వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఫీట్న్నర ఆ విధంగా ఒక గుంట అయితే తీస్తాం అనమాట. ఫ్రిడ్జ్కి కానివ్వండి, వాషింగ్ మిషన్స్కి కానివ్వండి వచ్చే బాడీకి ఇండక్షన్స్ మనకి ఈ 3 పిన్ టాప్ ద్వారా మనకి ఎర్త్కి అయితే కన్వర్ట్ అయిపోద్ది అనమాట. కన్వర్ట్ అయ్యి వచ్చే వేస్టేజ్ కరెంట్ అంతా కూడాను ఇండక్షన్ రూపంలో వచ్చేది మనకి ఇటైతే వచ్చేస్తుంది అనమాట. మెయిన్ సప్లై వస్తే మాత్రం మనకి ఈ విధంగా గ్రౌండ్కి పెడితే
సప్లై అనేది వెళ్ళిపోదు అనమాట. మనకు గ్రౌండ్కి పెట్టినా కానీ మనకి టెస్టర్కి సప్లై ఆ విధంగానే కనపడుతుంది. మీరు ఒకటి అది అర్థం చేసుకోవచ్చు. మనం గ్రౌండ్ కానియగానే టెస్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది. అక్కడ అర్థం చేసుకోవచ్చు మనం అది ఫేసా లేకపోతే వచ్చే ఇండక్షనా అనేది. మనం పట్టుకున్నా కానీ మన ద్వారా కూడా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఆ ఇండక్షన్ అనేది. అలాంటప్పుడు కూడా మనకి ఎక్కువ మోతాదులో అయితే షాక్ అనేది కొట్టదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఎర్త్ వేస్తున్నాం కదా, ఈ ఎర్త్ రూపంలో అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోద్ది వేస్టేజ్ కరెంట్ అంతా కూడాను, ఇండక్షన్ రూపంలో వచ్చే కరెంట్ అంతా కూడాను. మనం ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ని మనం పట్టుకున్నప్పుడు కూడా అవైతే షాక్ అయితే రావని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి మెయిన్గా వేసేది ఏంటంటే మనం హోమ్మేడ్ పర్పస్ వాడే నాన్ కరెంటు క్యారీ చేసేవి ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఫ్రిడ్జ్ కానివ్వండి, మనం ఫ్రిడ్జ్ ఓన్లీ దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్ వరకే, కాకపోతే బాడీకి ఐరన్కి రాకుండా మనం చూడాల్సి అయితే ఉంటుంది అనమాట. నాన్ క్యారింగ్ పార్ట్లు అనేటివి ఐరన్ అలాంటివి వాటికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఎర్త్ అనేది వాటి బాడీకి ఉండి వాటికి వచ్చిన వేస్టేజ్ కరెంట్ అంతా కూడాను మనకి గ్రౌండ్ రూపంలో అయితే పంపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఎర్తింగ్ అనేది ఏది మెయిన్ ఫేస్ ఏది అనేది మనం సింపుల్గా అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ గ్రౌండ్కి పెడితే మాత్రం ఎర్త్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ అయితే వెలగదనమాట, ఎర్తింగ్ లీకేజ్ ఉంటే మాత్రం. అదే మెయిన్ ఫేజ్ కనుక ఎక్కడైనా టచ్ అయ్యి వస్తే మాత్రం మన గ్రౌండ్కి పెట్టినా కానీ టెస్టర్ ఆ విధంగా అయితే వెలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నా ఇంతవరకు. మెయిన్ హౌస్ వైరింగ్లో ఎర్త్ పాత్ర ఎలా ఉంటుంది ఏందనేది అన్ని 3 పిన్ టాప్స్కి అయితే మనం కన్వర్ట్ చేసి ఇటైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించి ఎర్తింగ్ అనేది గ్రౌండ్కి కనెక్షన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. గ్రౌండ్ కనెక్షన్ చేయకుండా మనం ఎర్త్ కనెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది దానికి రిజల్ట్ కూడా మీరైతే చూసారనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది గ్రౌండ్కి అనేది ఎర్తింగ్ అనేది గ్రౌండ్కి చేస్తే చాలా మంచిది అనమాట. ఇండక్షన్లు రాకుండా ఉంటుంది. అలానే వేస్టేజ్ కరెంటు కూడా మనం వాడే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి వచ్చే ఇండక్షన్ కూడా గ్రౌండ్కి అయితే తరలిస్తుంది అనమాట. దాని ద్వారా మనకి షాకులు అనేది కొట్టు ఇండక్షన్లు అనేవి రావన్నమాట. వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.